హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీతో వచ్చానండి. బ్రౌన్ రైస్ దోశ. బ్రౌన్ రైస్ దోశ హెల్త్కి చాలా మంచిదండి. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా మంచిదండి. బ్రౌన్ రైస్ దోశని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టీ గ్లాస్తో 1 గ్లాస్ మినపగుళ్ళని తీసుకున్నానండి. అందులోనే ఒక పెద్ద గ్లాసు బ్రౌన్ రైస్ని తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం దోశ వేసుకోవడానికి రైసు మరియు పప్పులను వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని వీటిని ఒక 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా చక్కగా మనం వేసిన పప్పులు మరియు రైస్ని ఒక 2-3 సార్లైనా వాష్ చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ మీకు కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి పప్పు మరియు రైస్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇటుపక్క ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పోహా అటుకులను తీసుకున్నానండి. ఈ పోహా అటుకులను కూడా ఒకసారి కడిగేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని వీటిని కూడా నానబెట్టుకోండి. 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం వేసిన పప్పు మరియు రైసులు అనేది చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వాటర్ వంపేసుకొని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మినపప్పు మరియు బ్రౌన్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం నానబెట్టి ఉంచిన పోహా అటుకులను కూడా వేసేసుకోండి. అటుకులని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టిన దోశ బ్యాటర్ని ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, మన బ్రౌన్ రైస్ చేసుకోవడానికి దోశ పిండిని ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకొని వేరొక గిన్నెలోకి వేసుకోండి. మిగిలిన బ్రౌన్ రైస్ మరియు మినపగుళ్ళని వేసేసుకొని మిగిలిన అటుకులను కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మన గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందు వేసిన మిక్సీ దోశ పిండి ఉన్ని ఆ తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకొని వేసాం కదా, 2 బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసేయండి. నేను ఇక్కడ సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదండి, మార్నింగ్కి యాడ్ చేస్తాను. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇలా చక్కగా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. ఇలా మన దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. దీనిపైన మూతను పెట్టుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది చూడండి. చక్కగా పొంగిపోయి అలాగే కాస్త చిక్కపడిపోయింది చూడండి నిన్నటికి ఇప్పటికి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి దోశ బ్యాటర్ని మొత్తాన్ని కలుపుకోండి. మనం మామూలుగా దోశలను వేసుకోవడానికి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా చక్కగా సాల్ట్ అంతా కరిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూడండి, మనం దోశలు వేసుకోవడానికి బ్రౌన్ రైస్ దోశ పిండి అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోశ పెనాన్ని బాగా హీట్ చేసుకోండి. ఆ తర్వాత గరిటెతో ఇలా పిండిని వేసుకొని దోశలాగా వేసేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా నేను ఆనియన్స్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా చుట్టూరా వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇలా ఒక 3 నిమిషాల తర్వాత దోశని మరొక వైపు కూడా తిప్పేసుకుందాం. చూడండి, కలర్ చూస్తుంటేనే చాలా చాలా బాగుంది కదా. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మరొక వైపు కూడా తిప్పేసుకొని దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోయింది. మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గరిటతో దోశని వేసేసుకొని కొద్దిగా ఆనియన్స్ని ఇలా జల్లుకోండి. ఇలా ఆనియన్స్ని వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు. ఆ తర్వాత ఆనియన్స్ని ఇలా గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసేసుకొని ఇటువైపు కూడా కాల్చుకోండి. చూస్తున్నారు కదా, మన బ్రౌన్ రైస్ దోశ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ని. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. బ్రౌన్ రైస్తో దోశని ఎలా తయారు చేసుకోవాలో చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.